ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మరికొద్ది రోజుల్లో హోలీ పండుగ రాబోతుంది. మరి ఈ రంగుల రంగేలికి వాస్తు చిట్కాలు కూడా పాటిస్తే మీ జీవితం చాలా రంగులమయమవుతుంది. అదేంటో వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఆ గంటను ఆలని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. హోలీ రంగుల పండుగ. ప్రతి సంవత్సరం ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. శతాబ్దాలుగా ఈ రంగుల పండుగ ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకొని ఆప్యాయంగా కౌలించుకొని పలకరించుకుంటూ ఉంటారు. అయితే హోలీ రోజున కొన్ని వాస్తు చిట్కాలు, పద్ధతులు పాటించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. అలాగే మీ జీవితం సంతోషంతో రంగులమయం అవుతుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు కూడా అంటున్నారు. హోలీ రోజున ఇంట్లో శ్రీకృష్ణ రాధా ఫోటోలను రావడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది. రాధాకృష్ణుల ఫోటోను పడక గదిలో లేదా పూజ గదిలో పెట్టడం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. అలాగే మీ ఫోటో తీసుకురాగానే ముందుగా పువ్వులు, గులాలు సమర్పించి ఆపై వాస్తు ప్రకారం ఇంట్లో ఉంచుకోవాలి. ఏదైనా పనిలో విజయం సాధించాలంటే హోలీ రోజున ఇంట్లో లేదా కార్యాలయంలో తూర్పు దిశలో సూర్యోదయ చిత్రాన్ని పెట్టాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తగ్గిపోతే. అలాగే హోలీ రోజున ఇంటికి మొక్కలు తీసుకురావాలి. హోలీ రోజున ఇంట్లో లేదా పడక గదిలో మొక్కలు ఉంచడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇందులో తులసి చెట్టు, మనీ ప్లాంట్ లేదా మరేదైనా ఇండోర్ ప్లాంట్ తీసుకురావడం చాలా మంచిది. ఇలాగే ఇంటి రంగును మార్చడం కూడా శుభమే. ఇంటి రంగును మార్చడం వల్ల గౌరవం, ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. అలాగే హోలీ రోజున గణేశుని పూజించడం వల్ల ఇంట్లో సంతోషం కూడా పెరుగుతుంది. అదృష్టం మీ అంటూ ఉంటుంది. కాబట్టి హోలీ రోజున లేదంటే హోలీకి ముందు ఈ పనులు చేయండి తప్పకుండా. మీ గృహంలో మరి అలాగే మీ జీవితంలో రంగులమయము ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.